ఈరోజు అండి గోరుచిక్కుడుకాయ ఎండు రొయ్యలు కూర చేస్తున్నానండి. అది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి. చిన్న ముక్కల కింద కోసుకుంటే బాగుంటుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కోద్దామండి. ఈరోజు గోరుచిక్కుడుకాయ కూర చేస్తున్నానండి. ఎండు రొయ్యలు వేసి గోరుచిక్కుడుకాయ కూర చేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్నానండి. చిక్కుడుకాయలండి, ఓ టమాటా అండి, ఎండు రొయ్యలండి, 4 ఉల్లిపాయలండి, 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందాం. మూకుడు వీటెక్కిందండి. ఆయిల్ పోసుకుందాం. ముందుగా ఎండు రొయ్యలు బాగు చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేపుకుందామండి. దాంట్లోకి చిటికెడు పసుపు వేపుతున్నానండి. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేస్తున్నానండి. పచ్చివాసన రాకోకుండా ముందర వేసుకోవాలండి. ఇలా మిక్స్ వేసుకుంటే అండి పచ్చివాసన రాకోకుండా ఉంటాయండి. రొయ్యలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇలా కొంచెంసేపు ఉల్లిపాయలు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు రొయ్యలు మగ్గాయండి. ఇప్పుడు టమాటా వేసుకుంటారండి. అలాగే కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకుందామండి. కొంచెం అలా మగ్గనిద్దామండి. టమాటా ఉల్లిపాయ ఎండు రొయ్యలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకుందామండి. అలా మగ్గనిద్దామండి. మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. ఇందాక పసుపులు కళ్ళుప్పు వేసాం కదండి, ఇంకేం అవసరం లేదండి. ఇప్పుడు కారం వేసుకున్నామండి. ఇప్పుడు కారం వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటారండి. ఇప్పుడు నీళ్లు పోసుకున్నాం కదండి, కాసేపు మగ్గనిద్దామండి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దింపేసుకుందాం.
ఎన్ని రోజులు గోరుచిక్కుడుకాయ కూర చాలా బాగుందండి, చాలా బాగా కుదిరిందండి. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.